హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు లైనెక్స్ బేసిక్ కమాండ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ కమాండ్స్ ద్వారా మీరు లైనెక్స్ అయితే బేసిక్ కమాండ్స్ నేర్చుకొని లైనెక్స్ అయితే మీరు ఈజీగా యూజ్ చేయగలుగుతారు. సో ఈ కమాండ్స్ తెలియకపోతే మనం లైనెక్స్ని అయితే యూజ్ చేయలేము. అందుకోసం అని చెప్పేసి తెలియని వాళ్ళకు మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఈ బేసిక్ కమాండ్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, ఓపిక్గా చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది లైనెక్స్ కమాండ్స్ తెలుసుకుంటే. సో ఈ లైనెక్స్ కమాండ్స్ మీరు ఉబుంటులో డివైన్ బేస్డ్ ఏ ఓఎస్లో రన్ చేసినా కూడా ఈ కమాండ్స్ అయితే వర్క్ అవుతాయి. లైక్ ఇప్పుడు మీరు కాలినెక్స్ అయినా కానివ్వండి, ఉబుంటు అయినా కానివ్వండి, కుబుంటు అయినా కానివ్వండి, ఇలాంటి వాటిలో ఈ కమాండ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. అందుకనే లైనెక్స్ బేసిక్ కమాండ్స్ అని చెప్పేసి నేను అన్నిట్లకు పనిచేసే రకంగా ఈ కమాండ్స్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం లైనెక్స్ బేసిక్ కమాండ్స్. ఖాళీ లినక్స్ ఎందుకే ఓపెన్ చేశానంటే, మన లైనెక్స్ బేసిక్ కమాండ్స్ అని చెప్పేసి ఖాళీ లినక్స్ ఎందుకు ఓపెన్ చేశారంటే, సో మీరు ఇందులోనే ట్రై చేయొచ్చు, బట్ నేను లైనెక్స్లో ఖాళీ లినక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఖాళీ లినక్స్ ఓపెన్ చేశాను. అని చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఖాళీ లినక్స్ అయితే మీకు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు బేసిక్ టు బెస్ట్ లెవెల్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. సో ఇంకా ముందు అడ్వాన్స్డ్ వీడియోస్ కూడా వస్తాయి. సో మనం ఏదైనా బేసిక్ నుండి స్టార్ట్ చేస్తేనే మనం ఇంకా మంచి టాపిక్స్కి అయితే వెళ్ళగలుగుతాము. ఫస్ట్ మనకు తెలియనిది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. సో తెలుగులో మన ఛానల్ హ్యాకింగ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి, సో మనం బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్లోకి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ మెల్లిగా నేర్చుకుందాం, ఓకేనా? సో ఓపిక కొద్దీ ఉంటే నేను ప్రతి ఒక్కటే నేర్పిస్తాను, సో చెప్తాను, మీరు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనము విండోస్ లాగానే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు సో విండోస్ లాగా అన్నీ కనిపిస్తాయి, బట్ ఇక్కడ మీకు ఏంటిదని అర్థం కాదు. సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ మనకు కమాండ్స్ తోటి అయితే మనం వర్క్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ టర్మినల్ ఇక్కడ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు టర్మినల్ అయితే వస్తుంది. సో టర్మినల్ వచ్చిన తర్వాత మనం ఈ టర్మినల్లోనే ఎవ్రీథింగ్ ఎంటర్ చేసి మనము ప్రతి ఒక్కటి వర్క్స్ అయితే చేస్తూ ఉంటాము. సో ఆల్మోస్ట్ అందరు మీరు సినిమాలలో చూడవచ్చు, ఇలాంటి దగ్గరనే ఇట్లా టైప్ చేసి ఏదో ఎంటర్ చేసి ఏదో చూపిస్తూ ఉంటారు. బట్ అక్కడ చూపించేదంతా ఏమీ లేదు, చిన్న వెబ్సైట్స్ అయితే ఉంటాయి కొన్ని. సో అలాంటి వెబ్సైట్స్లో చూపిస్తూ ఉంటారు. బట్ రియల్ టైంలో మనం ఏం టైప్ చేస్తాం, ఏం నేర్చుకుందాం, కొన్ని కమాండ్స్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం, ఓకే? సో ఎల్ఎస్ అనేది ఫస్ట్ నేర్చుకుందాం. ఎల్ఎస్ అంటే లిస్టింగ్ అంటే, సో ఇప్పుడు మనము ఇందులో ఎక్కడున్నాము, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, అసలు మనం ఉన్న ప్లేస్లో అనేది మనకు తెలియదు. సో ఎల్ఎస్ అని ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనం ఏ ప్లేస్లో ఉన్నాము, ఏ ఫైల్స్లో మనకు కనిపిస్తున్నాయి అనేది లిస్టింగ్ చేసుకోవచ్చు. సో ఫైల్స్ చూడడానికి కోసం మనము ఏదైనా ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాం, సో అందులో ఉన్న ఫైల్స్ని చూడాలి అంటే ఎల్ఎస్ అని ఎంటర్ చేస్తే అందులో ఉన్న ఫైల్స్ అయితే మనం చూడొచ్చు. సో దానికోసం ఎల్ఎస్ అని అయితే టైప్ చేస్తే మనము అందులో ఉన్న ఫైల్స్ని లిస్టింగ్ చేసి చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో చేంజ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక లొకేషన్లో ఉన్నాం. ఇప్పుడు మనము డెస్క్టాప్ అనే ఫోల్డర్ మనకు కనిపించింది. సో డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో దాన్ని డైరెక్టరీ అంటారు. ఈ లైనెక్స్లో ఫోల్డర్ని డైరెక్టరీ అంటారు. సో మనం ఆ డెస్క్టాప్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. అప్పుడు మనము సిడి అని స్పేస్ ఇచ్చేసి డెస్క్టాప్ డిఈఎస్కే అని టైప్ చేసి టీఓపీ అని టైప్ చేయాల్సిన అవసరం. అక్కడ మన డెస్క్ అని టైప్ చేయగానే టాప్ అని చూపిస్తుంది. ట్యాబ్ మీద క్లిక్ చేయాలి, మనకు టాప్ అనే బటన్ వస్తుంది. సో మనం ఎంటర్ క్లిక్ చేయగానే డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి మనము ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇక్కడ మీరు చూడొచ్చు డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయినట్టుగా. సో ఆ డెస్క్టాప్ ఫోల్డర్లో మనం ప్రస్తుతం ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఉన్నాం, బట్ దీని ముందు మనం ఏ ఫోల్డర్స్ నుంచి డెస్క్టాప్ ఫోల్డర్లోకి వెళ్ళాము, ఏ డైరెక్టరీలో నుండి డెస్క్టాప్ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాము. సో మనము ప్రతి ఒక్కటి ఓపెన్ చేసిన హిస్టరీ ఇక్కడ మనకు కనిపించాలి అని అంటే పీడబ్ల్యూడి, ఓకే? పీడబ్ల్యూడి అని ఇచ్చేస్తే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనము ఏ ఫోల్డర్లో ఉన్నామనేది దాని డైరెక్టరీ మనకు టోటల్గా చూపించడానికి పీడబ్ల్యూడి అనేది యూజ్ చేస్తాము. పీడబ్ల్యూడి ఎంటర్ క్లిక్ చేయగానే హోమ్లో హంటర్ గోపికృష్ణ అనే యూజర్లో డెస్క్టాప్ అనే ఫోల్డర్లో మనం ఉన్నాం, ఓకే? సో ఇది మనకు పీడబ్ల్యూ ఎంటర్ చేస్తే మనం ఏ ఫోల్డర్ ఉన్నామో దాని యొక్క టోటల్ వర్కింగ్ డైరెక్టరీ అయితే మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకున్నాం, ఓకే? సో దానికోసం ఎంకేడిఐఆర్ అని యూజ్ చేస్తూ ఉంటాం.
సో ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ. ఓకే, ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ. సో మేక్ డిఐఆర్ అంటే ఫోల్డర్ని మనం ఇందులో డైరెక్టరీ అంటాం. సో స్పేస్ ఇచ్చి దానికి ఒక హంటర్ అనే ఫోల్డర్ నేమ్ ఇద్దాం. లేదు అని అంటే గోపికృష్ణ అనే ఫోల్డర్ ఇద్దాం. ఓకే, గోపికృష్ణ అని ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు గోపికృష్ణ అనే ఫోల్డర్ మీకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో గోపికృష్ణ ఫోల్డర్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మళ్ళీ మనం సిడి సో ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనము డెస్క్టాప్లో ఉన్నాము. డెస్క్టాప్లో ఉన్న ప్రతి ఒక్క ఫోల్డర్ మనకి ఇక్కడ చూపిస్తుంది అండ్ ఫైల్స్ కూడా చూపిస్తుంది. సో ఫోల్డర్స్ అనే కాదు, ఫైల్స్ కూడా చూపిస్తుంది. సో మనం అందులోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు సిడి స్పేస్ జిఓపి అని టైప్ చేసి ట్యాబ్ ఇచ్చేస్తే గోపికృష్ణ అని వచ్చింది. ఎంటర్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్లో గోపికృష్ణ అనే ఫోల్డర్లో డైరెక్టరీలో మనం ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ నుంచి బ్యాక్ రావాలి. సో ఈ టోటల్ ఫోల్డర్ నుంచి బ్యాక్ రావాలి. నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. సో సిడి స్పేస్ డౌన్లోడ్స్ అని ఇస్తే మనం వెళ్ళాము, ఎందుకంటే మనం డెస్క్టాప్లో అన్ని గోపికృష్ణ అనే ఫోల్డర్లో ఉన్నాం. సో ఈ గోపికృష్ణ ఫోల్డర్ నుండి ఓన్లీ మనం ఒక స్టెప్ మాత్రమే బ్యాక్ రావాలి. సిడి ఓన్లీ డెస్క్టాప్లోకి రావాలి అని అన్నప్పుడు మాత్రము మనము కొంచెం ప్రాసెస్ అయితే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మీకు ఈజీగా చెప్తాను. మీ ఇప్పుడు డెస్క్టాప్ గోపికృష్ణ ఫోల్డర్లోకి ఎంటర్ అయి ఉన్నారు, అంటే ఓపెన్ చేసి ఉన్నారు. సో అందులో నుండి మీరు డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ మీరు హోమ్లోకి రావాలి. సో హోమ్లోకి రావాలి అంటే సిడి అని చేస్తే మీరు డైరెక్ట్ హోమ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు డైరెక్ట్ హోమ్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ అని టైప్ చేస్తే హోమ్లో మీకు ఎక్కడున్నారంటే మీరు గోపికృష్ణ అనే అంటర్ గోపికృష్ణ అనే యూజర్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఫోల్డర్లన్నీ మళ్ళీ సేమ్ ఫస్ట్ లాగానే వచ్చింది. అయితే మనం ఒక ఫోల్డర్ మాత్రమే బ్యాక్ రావాలనుకున్నాం. ఇప్పుడు ఎల్ఎస్ అని ఇచ్చేసాను. సో సిడి స్లాష్ డెస్క్ టాప్ ఇచ్చేసాను. సో స్పేస్ తర్వాత సిడి గోపికృష్ణ అనే ఫోల్డర్ ఇచ్చేసాను. అందులో సిడి గోపికృష్ణ అందులోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే పీడబ్ల్యూడి అని ఎంటర్ చేస్తే మనకు చూపిస్తుంది. హోమ్లో హంటర్ గోపికృష్ణ యూజర్లో డెస్క్టాప్లోని గోపికృష్ణ అనే ఫోల్డర్లో ఉన్నాను. ఇంతకుముందు మన సిడి అని ఇస్తే డైరెక్ట్ గోపికృష్ణ దగ్గరికి వెళ్ళింది. కానీ మనము గోపికృష్ణ అనే ఫోల్డర్ నుండి ఒక్క స్టెప్ మాత్రమే బ్యాక్వర్డ్ రావాలి. సో దానికోసం మనం ఓన్లీ డెస్క్టాప్ ఫోల్డర్కి మాత్రమే రావాలి. ఓకే, సో డెస్క్టాప్ ఫోల్డర్కి మాత్రమే రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సిడి స్పేస్ డబుల్ డాట్స్ అంటే 2 డాట్స్ పెట్టాలి. పెట్టి ఎంటర్ క్లిక్ చేయగానే మనం ఇప్పుడు డెస్క్టాప్ అనే ఫోల్డర్కి వచ్చాం. ఇంతకుముందు ఏం చేసాం, సిడి అని డైరెక్ట్ ఇవ్వగానే మనకు ఏమైందనంటే ఇక్కడ సిడి అని డైరెక్ట్ ఇవ్వగానే మనం హోమ్లోకి వెళ్ళిపోయాం ఇక్కడ. సో గోపికృష్ణ అనే యూజర్లోకి వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఏంటంటే సిడి ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి 2 డాట్స్ పెట్టగానే మనము ఒక ఫోల్డర్ బ్యాక్ వచ్చాం. సో మీకు 2 ఫోల్డర్ బ్యాక్ రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సిడి స్పేస్ గోపికృష్ణ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇలానే ఉన్నాను. ఇప్పుడు ఒక 10 ఫోల్డర్స్ ఉన్నాయి. గోపికృష్ణలో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఎంకే డిఆర్ హంటర్, సో ఎల్ఎస్ సిడి హెచ్ఎన్ హంటర్, సో మళ్ళీ ఎంకే డిఆర్ హంటర్, సో ఇప్పుడు మళ్ళీ సిడి హెచ్ఎన్టీఆర్. ఇప్పుడు మనం ఎన్ని ఫోల్డర్స్లో ఉన్నామంటే పీడబ్ల్యూడి కూడా వస్తుంది మొత్తం డైరెక్టరీ. సో ఇప్పుడు మనం డెస్క్టాప్లో గోపికృష్ణ అనే ఫోల్డర్ నుండి హెచ్ఎన్టీఆర్ అనే ఫోల్డర్ నుండి హంటర్ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇంతకుముందు ఏం చేసామంటే గోపికృష్ణ నుండి డెస్క్టాప్ మాత్రం ఒక ఫోల్డర్ మాత్రమే బ్యాక్ వచ్చేసాం, ఒక డైరెక్టరీ. ఇప్పుడు మనం హంటర్ అనే ఫోల్డర్లో ఉన్నాం. 2 ఫోల్డర్స్ బ్యాక్ రావాలి మనం ఒకేసారి. హంటర్ నుండి సో హెచ్ఎన్టీఆర్ ఫోల్డర్కి గోపికృష్ణ అనే ఫోల్డర్కి 2 సార్లు బ్యాక్ రావాలి. ఇంతకుముందు ఏం చేసామంటే సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే ఒక ఫోల్డర్ మాత్రం వెనక్కి వచ్చాం. అట్లా చేయాలంటే మీరు 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనము సిడి స్పేస్ డబుల్ డాట్ స్లాష్ తర్వాత మళ్ళీ డబుల్ డాట్ ఇచ్చేసి మనం ఎంటర్ క్లిక్ చేసినట్లయితే మనం ఒకేసారి 2 ఫోల్డర్స్ బ్యాక్ వచ్చేస్తాం. సో అండ్ హంటర్ ఫోల్డర్ నుంచి వెళ్ళి హెచ్ఎన్టీఆర్ ఫోల్డర్ నుండి గోపికృష్ణ ఫోల్డర్కి మనం వచ్చేసాం. సో అట్లా డబుల్ స్లాష్ ఇస్తే మనం అట్లా రావడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం, అందులోకి ఎంటర్ అవ్వడం, బ్యాక్ రావడం. ఇప్పుడు మనము గోపికృష్ణ అనే ఫోల్డర్ని డిలీట్ చేద్దాం. ఓకే, డెస్క్టాప్లో మనకు గోపికృష్ణ అనే ఫోల్డర్ అయితే ఉంది. ఓకే, సో డెస్క్టాప్లో గోపికృష్ణ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, గోపికృష్ణ అనే ఫోల్డర్ ఉంది, దాన్ని డిలీట్ చేయాలి మనం. ఓకే, సో డిలీట్ చేయాలంటే ఆర్ఎండిఐఆర్ స్పేస్ ఇచ్చేసి గోపికృష్ణ అని ఇచ్చేస్తే మనకు ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది. ఆర్ఎండిఆర్ అంటే రిమూవ్ డైరెక్టరీ. ఇక్కడ ఫోల్డర్ రిమూవ్ అంటే ఫోల్డర్ని రిమూవ్ చేయనట్లుగా ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు
ఫోల్డర్ డిలీట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఒక ఫోల్డర్ ఎంప్టీగా ఉన్నప్పుడు అది డిలీట్ అవుతుంది, కానీ ఆ ఫోల్డర్లో ఏదైనా ఫైల్స్ ఉన్నప్పుడు డిలీట్ అవ్వదు. సో ఇందులో ఇప్పుడు హంటర్ అనే ఒక ఫైల్ ఉంది, సో అందులో ఒక ఫోల్డర్ ఉంది, అలాంటప్పుడు డిలీట్ అవ్వదు. ఇప్పుడు మీకు సింపుల్గా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. సో సిడి డెస్క్టాప్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. MKDIR ఇచ్చేసి హంటర్ అనే ఒక ఫోల్డర్ ఇచ్చేసాను. సో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు RMDIR రిమూవ్ డైరెక్టరీ హంటర్ ఫోల్డర్ని మనం డిలీట్ చేయాలి. ఆ హంటర్ని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేశాను, పోయింది. మరి ఇప్పుడు ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ని డిలీట్ చేయడం ఎలా అనేది చూస్తే RM అని ఇచ్చేసి రిమూవ్ అనేది ఇచ్చేసి -R అంటే రికర్సివ్ అనమాట. ఓకే, -R అంటే రికర్సివ్. సో ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేయడానికి ఈ R అనేది పనిచేస్తుంది. అంటే అందులో ఉన్న విత్ ఫైల్స్తో సహా మీకు అంటే డిలీట్ చేస్తుంది అనమాట. సో -R అని ఇచ్చేసి గోపికృష్ణ, మనకు అదే ఉంది కదా ఫోల్డర్ ఇక్కడ. సో GOP అని ఇచ్చేసి ట్యాబ్ ఒత్తగానే మనకు గోపికృష్ణ అయితే వచ్చేసి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ ఫోల్డర్ కూడా వెళ్ళిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదన్నమాట. మీకు చూస్తే కష్టంగా అనిపిస్తుంది, బట్ ఒక 1 or 2 టైమ్స్ మీకు అంటే తెలుసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఏదైనా ఏ కమాండ్ అయినా మనము యూజ్ చేస్తున్నామంటే దాని గురించి ఫుల్గా తెలుసుకోవాలి. సో దాని గురించి తెలుసుకోవడానికి మనము ఇంకొక కమాండ్ కూడా ఉంది. ఓకే, సో దానికి ఏంటంటే మనము హెల్ప్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో హెల్ప్ అనే కమాండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తాను. RM-R-హెల్ప్. ఓకే, సో ఇచ్చేసినప్పుడు ఇప్పుడు మనము దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ. ఓకే, సో RM దగ్గర ఆప్షన్స్ ఇంకేం పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది. -F అంటే ఫోర్స్ టు డిలీట్, ఫైల్స్ని డిలీట్ చేయవచ్చు. సో తర్వాత ఇక్కడ R అంటే రికర్సివ్. ఓకే, రిమూవ్ డైరెక్టరీస్ అండ్ దేర్ కంటెంట్ రికర్సివ్లీ అని చెప్పేసి. సో -D అని ఇస్తే లేదంటే DIR ఇచ్చేస్తే రిమూవ్ డైరెక్టరీ, ఎంటీ డైరెక్టరీస్. ఇంతకుముందు ఎంటీ ఫోల్డర్ని డిలీట్ చేయడం చెప్పాను కదా. సో అట్లా మనము RM-D ఇచ్చేసి ఫోల్డర్ నేమ్ ఇచ్చేసినా కూడా డిలీట్ అయిపోతుంది. కమాండ్ యొక్క హెల్ప్ అని తీసుకుంటే దానివల్ల ఎలాంటిది ఏమేమి అనేది తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కమాండ్ ఏదైనా పెట్టేసి మనం ఎంటర్ చేసినప్పుడు రాంగ్ ఎంటర్ చేసి ఉంటే, సో దానికోసం తెలుసుకోవాలంటే మాత్రం మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే హెల్ప్ అనేది. సో హెల్ప్ అనేది మనకు దాని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇదంతా వర్క్ చేసాం. సో ఎంత వర్క్ చేసిందంతా మనకు అంత డిస్టర్బెన్స్గా ఉంది, అంటే మనం మొత్తం అర్థం కాకుండా ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్నంతా మనం క్లియర్ చేయాలంటే క్లియర్ అనే కమాండ్ ఇచ్చేసి ఎంటర్ చేయగానే మనకు అందులో ఉన్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే, మనము చేసిన మొత్తం కమాండ్స్ అనేది మనం ఇచ్చిన అంతా క్లియర్ అయిపోతుంది. సో ప్రాసెస్ అయితే మొత్తం దాని వెనకాల చేసిన ప్రాసెస్ అయితే ఏమవ్వదు. సో జస్ట్ అక్కడ ఉన్నదంతా క్లియర్ అయిపోద్ది అంతే. సో మనకు అక్కడ చేసిన వర్క్ అంతా, సో మనకు కమాండ్స్ అంతా లిస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. దానికోసం మనం క్లియర్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో మన డెస్క్టాప్ అనే డైరెక్టరీలో ఉన్నాము. సో దానికోసం MKDIR అని చేసి హంటర్ అని ఇచ్చేసి HUNTR అని చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. సో ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలంటే CD స్పేస్ హంటర్ అని చెప్పేసి ఎంటర్ క్లిక్ చేసి ఆ ఫోల్డర్లోకి, ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం ఒక TXT ఫైల్, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం టచ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. టచ్ అని ఇచ్చేసి నేను టెస్ట్ ఫైల్ టెస్ట్ అని ఇచ్చేస్తాను. టచ్ అని ఇచ్చేసి టెస్ట్ అని అంటే ఫైల్ పేరు. జస్ట్ మీరు టచ్ అనే కమాండ్ అనేది ఒక TXT ఫైల్ని తయారు చేయడానికి కమాండ్. సో టెస్ట్ అని అంటే దానికి నేమ్ ఇవ్వాలి కదా మనం. సో దానికి నేమ్ వచ్చేసి టెస్ట్ అని ఇచ్చేస్తాను. సో ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఆ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే LS, అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే LSే కదా మనం. సో LS ఇస్తే అందులో టెక్స్ట్ అనే ఫోల్డర్ అంటే ఒక అది టెక్స్ట్ ఫైల్ అయితే ఉంది. సో టెస్ట్ అనే ఫైల్ నేము అది టెక్స్ట్ ఫైల్ ఉంది, TXT ఫైల్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఫోల్డర్ ఓపెన్ చేసి చూద్దాం ఉందా లేదా అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డర్ అయితే ఉంది. ఓకే, సో అట్లా మనము టెక్స్ట్ ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ని మనం కాపీ చేయాలి. ఓకే,
సో ఇప్పుడు ఈ ఫైల్ని కాపీ చేసి వేరే ప్లేస్లో పేస్ట్ చేయాలి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే నార్మల్గా ఈ ఫైల్ని కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేస్తాం. నార్మల్గా ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇచ్చేసి కాపీ చేసేసి సో ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్లో ఎక్కడైనా వేరే ప్లేస్లో పేస్ట్ చేసేస్తాం. ఇక్కడ పేస్ట్ చేసేసాను ఇప్పుడు. సో అదే ఫైల్ని మనం ఇప్పుడు కమాండ్ లైన్ ద్వారా పేస్ట్ చేయాలి. సో దానికోసం సిపి అనేది కాపీ చేయడానికి వాడతారు. ఇక్కడ కాపీ పేస్ట్ అనేది ఉండదు. జస్ట్ కాపీ చేసి దాన్ని పేస్ట్ చేయడానికి ఎక్కడ చేయాలని ఇస్తే సరిపోతుంది. కాపీ అనేది ఇచ్చేసి TEST మనకున్న ఫైల్ అదే ఒక్కటే అక్కడ క్రియేట్ చేసాము. సో దాన్ని మనము పేస్ట్ చేయాల్సిన లొకేషన్ అడుగుతుంది. ఓకే, దానికోసం మనము పేస్ట్ చేయాల్సిన లొకేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను లొకేషన్ అయితే ఇస్తున్నాను /root/downloads ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో రూట్ అనే ఫోల్డర్లో లేము, మనం ఇప్పుడు హోమ్ ఫోల్డర్లో ఉన్నాము. సో దానికోసం నేను ఒకసారి దాని డైరెక్టరీ కనుక్కుంటాను. సో దానికోసం మనం PW యూజ్ చేద్దాం. ఓకే, CD ఇచ్చేసాను. LS CD స్పేస్ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి మనం కాపీ చేయాలనుకున్నాం. PWD ఇచ్చేసాను. సో ఈ ఫోల్డర్లోకి మనం హోమ్ డైరెక్ట్లో ఉన్నాం కాబట్టి సో ఇందులోకి మనము ఇప్పుడు కాపీ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఇప్పుడు మళ్ళీ సేమ్ డెస్క్టాప్ CD డెస్క్టాప్ ఓకే LS మళ్ళీ CD అని ఇచ్చేసి CDలోని డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి మనం. DES డెస్క్టాప్ తర్వాత LS అందులో హంటర్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. సో హంటర్ అనే ఫోల్డర్లోకి వచ్చేసిన తర్వాత ఇందులో ఉన్న ఫైల్ని కాపీ చేయాలి. దానికి CP అని యూజ్ చేసాం. TEST అనే టెక్స్ట్ ఫోల్డర్ ట్రై చేసాం. సో ఇక్కడ మనం డైరెక్టరీ ఇవ్వాలి. ఓకే, హోమ్లో హంటర్ గోపికృష్ణ యూజర్లో డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి ఈ ఫైల్ని మనం కాపీ చేయాలి. CP అంటే కాపీ, టెక్స్ట్ అనేది ఫైల్ నేమ్. సో ఇప్పుడు హంటర్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంది. సో దీన్ని కాపీ చేసి మనం డౌన్లోడ్స్లోకి వేయాలి. సో దానికోసం CP అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేసి మనం ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నామో దాని యొక్క లొకేషన్ ఇచ్చేస్తే అది అక్కడికి కాపీ అయిపోతుంది. ఎంటర్ క్లిక్ చేయగానే ఈ ఫైల్ అనేది ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ మనం కమాండ్ ద్వారానే చేద్దాం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కమాండ్ ద్వారానే మనం ఆ ఫోల్డర్లోకి వెళ్దాం. సో LS CD డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మీరు LS అని టైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్ అనే ఫైలు ఇందులోకి వచ్చేసింది. ఓకే, సో ఇట్లా కాపీ చేయడానికైతే మనము CP కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా మనం తెలుసుకుందాం. ఇంతకుముందు టచ్ అనే కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసాం. సో ఏం ఫైల్ అంటే టెక్స్ట్ ఫైల్. సో ఈ టచ్ అనే కమాండ్ యొక్క మాన్యువల్ ఇప్పుడు మనకు ఏదైనా కొన్నప్పుడు మనకు యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చినట్టుగానే దాన్ని ఎట్లా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి ఈ కమాండ్ యొక్క మాన్యువల్ తెలుసుకోవడానికి కూడా సో దాని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఒక కమాండ్ యూజ్ చేస్తాం. దానికోసం మ్యాన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. మ్యాన్ అంటే మాన్యువల్ అన్నమాట. సో దాని తర్వాత మన కమాండ్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆ మాన్యువల్ ఆ టచ్ అనే కమాండ్ యొక్క మాన్యువల్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఓకే, టచ్ అంటే చేంజ్ ఫైల్ టైమ్ స్టాంప్స్, దాని యొక్క నేమ్, తర్వాత దాని యొక్క టోటల్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది. ఏ అంటే చేంజ్ ఓన్లీ ద యాక్సిస్ టైమ్, సో డు నాట్ క్రియేట్ ఎనీ ఫైల్స్. సో ఇట్లా దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క హెల్ప్ కావాలంటే హెల్ప్ అడగవచ్చు, దాని యొక్క వర్షన్ తెలుసుకోవాలంటే వర్షన్ తెలుసుకోవచ్చు. సో ఏదైనా దాని యొక్క కాపీరైట్తో సహా దాని యొక్క యూజర్ మాన్యువల్ టోటల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనము బ్యాక్ రావాలి అని అంటే సో హెల్ప్ కావాలంటే మాత్రం ఎంటర్ చేయండి. సో అందరికి వెళ్ళి క్విట్ కావాలంటే క్యూ ఎంటర్ చేస్తే క్విట్ అయిపోతాం. సో క్యూ ఎంటర్ చేశాను, అందులోకి వెళ్ళి మనం ఎగ్జిట్ అయిపోయాం. సో అలా అన్నమాట. మనం ఇప్పుడు క్లియర్ అనే కమాండ్ యూజ్ చేసి మొత్తం క్లియర్ కూడా చేసేసుకుందాం. సో ఇదన్నమాట. అండ్ ఇంకా ఇందులో చాలా ఉంటాయి, మనము అన్నీ మెల్లిమెల్లిగా అయితే నేర్చుకుందాం. అండ్ ఇంకా కొంచెం అడ్వాన్స్గా నేర్చుకుందాం ఇప్పుడు మనం. అయితే చాలామంది మీరు యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి ఉండొచ్చు అండ్ సినిమాలో చూసి ఉండొచ్చు. వాళ్ళు ఏం లేదు, జస్ట్ హ్యాకింగ్ చేస్తున్నట్టే ఇట్లా ఎంటర్ చేస్తారు. వాళ్ళు ఏదేదో ఓపెన్ చేస్తూ ఉంటారు, ఏదేదో ఇట్లా ఫైల్స్ రన్ అవుతుంది, ఇట్లా పైకి పోతూనే ఉంటాయి. అది ఎట్లా అని అంటే మనం ఇప్పుడు ఒక ఫైల్ని ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది నార్మల్గా.
సో ఏదైనా ఫైల్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడైనా లేదంటే దాన్ని రన్ చేసినప్పుడైనా మనకి ఇట్లా ఫైల్స్ పోతూ ఉంటాయి. సో దాన్ని చూసి మీరు హ్యాకింగ్ అయితే అనుకోకండి. సో ఇప్పుడు నేను ఒక ఒక ఫైల్ని ఇన్స్టాల్ చేస్తా, సి మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఒక ఫైల్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తా. సో దాన్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక కమాండ్ అయితే ఉంటుంది మనకు. సో ఆ కమాండ్ని వచ్చేసి మనము ఏమంటామంటే ఏపీటీ ఇన్స్టాల్ లేదంటే ఏపీటీ గెట్ ఇన్స్టాల్. సో ఏది యూజ్ చేసినా ఏం కాదు. సో ఏపీటీ ఇన్స్టాల్ అని చెప్పేసి, ఏపీటీ అంటే అడ్వాన్స్డ్ ప్యాకేజ్ టూల్, ఏపీటీ అంటే అడ్వాన్స్డ్ ప్యాకేజ్ టూల్ అండ్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఇచ్చేసి, సో సి మ్యాట్రిక్స్ ఓకే, సి మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో దానికన్నా ముందు ఇప్పుడు మనం ఈ కమాండ్ ఇవ్వగానే అది ఎట్లా ఇన్స్టాల్ అవుతుంది, అది ఎక్కడి నుంచి ఇన్స్టాల్ అవుతుందంటే మన ఖాళీ లినక్స్లో ఉన్న రిపోజిటరీస్ ద్వారా అది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీటీ ఇన్స్టాల్ సి మ్యాట్రిక్స్ అని ఇచ్చేసాను. సో సి మ్యాట్రిక్స్ అయితే ఇందులో లేదు, పర్మిషన్ డినైడ్ అని వచ్చేసింది. దానికోసం మనం సుడో అంటే సూపర్ యూజర్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో ఎస్యూ అని ఇచ్చేసాను. సో దానికోసం మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మన నార్మల్గా సిస్టమ్ లాగిన్ చేసినప్పుడు పాస్వర్డ్ ఉంటుంది కదా, అది అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ ఇచ్చేగానే మనం రూట్ ఖాళీలో సూపర్ యూజర్లో అయితే ఉన్నాము. సో సూపర్ యూజర్లో ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సుడో అని ఇచ్చేసి ఏపీటీ ఇన్స్టాల్ సి మ్యాట్రిక్స్ ఓకే ఇచ్చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. సో ఈ ప్రాసెస్ని చూసి నార్మల్గా హ్యాకింగ్ సీన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆటోమేటిక్గా ఏదో ప్రాసెస్ జరుగుతుంది, సో హ్యాకింగ్ జరుగుతుంది అనుకుంటారు. ఇప్పుడు చూసారా, అది ఇచ్చేదే ఫైల్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇన్స్టాల్ అయిన ఫైల్ ఎక్కడ ఉందంటే డౌన్లోడ్ యూజర్లోని, అంటే యూజర్ వచ్చేసి అంటర్ గోపికృష్ణలోని డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఇప్పుడు ఆ ఫైల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎల్ఎస్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. బట్ ఈ సి మ్యాట్రిక్స్ రిపోజిటరీ ద్వారా డైరెక్ట్ ఇన్స్టాల్ అవుతుంది, దీనికి ఒక ఫోల్డర్ అయితే లేదు. అయితే ఇప్పుడు సి మ్యాట్రిక్స్ నేను రన్ చేయాలి. యాక్చువల్గా అది ఏం లేదు, జస్ట్ హ్యాకింగ్ చేస్తున్నట్టుగా ఏదో షో అప్ చేయడానికి కోసం యూజ్ చేస్తారు అంతే, దానికి మించి అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఒక ఫైల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే మనము దాన్ని ఏపీటీ గెట్ ఇన్స్టాల్ ఆర్ ఏపీటీ గెట్ ఇన్స్టాల్ హెచ్టాప్, ఇది కూడా ఒక కమాండ్. సో దీని ద్వారా మనము అంటే సిస్టంలో ఏమేమి యూజ్ చేసామని తెలుసుకోవచ్చు. ఏపీటీ గెట్ ఇన్స్టాల్ హెచ్టాప్ అని ఇవ్వగానే మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఫైల్స్, దానికి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ ఒక లొకేషన్ నుంచి రిపోజిటరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 2 ఇన్స్టాల్ చేసాం, సి మ్యాట్రిక్స్ అండ్ హెచ్టాప్. అయితే ఇప్పుడు మనము సి మ్యాట్రిక్స్ రన్ చేసి చూద్దాం. ఓకే, సి మ్యాట్రిక్స్ CMATRIX ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయగానే సో మీరు చాలా ప్లేసెస్లో చూడొచ్చు ఇలా రావడం. సో దీన్ని మనం జస్ట్ సి మ్యాట్రిక్స్ అంటాం. అయితే ఇప్పుడు ఇది ప్రాసెస్ జరుగుతుంది, దీన్ని మనం ఇక్కడే ఆపేయాలి అంటే మనము దానికి ఒక కమాండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అది అక్కడనే కిల్ చేయడానికి కోసం, దాన్ని అక్కడే ఆపేయడానికి కోసం మనం ఒక కమాండ్ కూడా కాదు, చిన్న ఒక షార్ట్కట్ కీ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని Ctrl+C ఇచ్చేసినామంటే అది అక్కడే ఆగిపోతుంది. సో ఇంతకుముందు కూడా హెచ్టాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసాం. హెచ్టాప్ అని ఇవ్వగానే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పటిదాకా ఏమేమి యూజ్ చేశాను, ఏమేమి యూజ్ అవుతుంది, దానికి మెమొరీ ఎంత యూజ్ అవుతుంది, స్వాప్ ఏరియా ఎంత యూజ్ అవుతుంది, సో దానికి వచ్చేసిన కోర్సు థ్రెడ్ ఎంత యూజ్ అవుతుంది, టాస్క్ దానికి సంబంధించిన టైం ఎప్పటి నుండి నేను యూజ్ చేస్తున్నాను లైనెక్స్ని. సో 28 మినిట్స్గా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇదన్నమాట. సో దీని హెచ్టాప్ అది క్లియర్గా నేను ఇన్స్టాలేషన్ చేశాను. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ప్రాసెస్ రన్ అవుతుంది. సో దీనికి వచ్చేసి F10 కొన్నిట్లకి ఇట్లా చూపించిన వాటికి మనం Ctrl+C అయితే ఇచ్చేస్తాం. చూపించే వాటికి F10 ఇచ్చినా ఏం కాదు, Ctrl+C ఇచ్చేసినా ఏం కాదు, అక్కడ ప్రోగ్రామ్ని అక్కడికే కిల్ చేసి ఆపేయడానికి కోసం. నార్మల్గా వీళ్ళు బాంబింగ్ చేస్తూ ఉంటారు కొందరు, మనకు ఓటీపీస్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో అసంటి వాటిని చేసినప్పుడు దాన్ని ఆపేయాలి అని అంటే కొందరికి తెలియదు. సో అలాంటప్పుడు Ctrl+C అని ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఇదే లైనెక్స్ కమాండ్స్ని మనము మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్లోని టర్మెక్స్ యాప్లో. సో ఈ లైనెక్స్ కమాండ్స్ అనేవి మీకు ఇలాంటి లైనెక్స్ వ్యూలోనైనా పనిచేస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటా ఏపీటీ ఇన్స్టాల్ ఎట్లా చేయాలి అండ్ అదేవిధంగా దాన్ని కిల్ ఎట్లా చేయాలి, ఆపేయాలని చెప్పేసి. అయితే నార్మల్గా మీరు ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఏదైనా గిటబ్లోకి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఏపీటీ గెట్ అప్డేట్ చేయమంటారు. ఓకే, గెట్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్. ఓకే, అండ్ అని వచ్చేసి అప్గ్రేడ్.
సో ఏపీటీ గెట్ అప్డేట్ అండ్ అప్డేటెడ్ అంటే అప్గ్రేడ్ అంటే సో మనకు టోటల్ యొక్క లైనెస్ అప్డేట్ అవుతుంది, దానికి సంబంధించింది అప్గ్రేడ్ కూడా అవుతుంది. ఓకే, సో దాని అప్గ్రేడ్ చేయడం అవసరమా అని అంటే సో అప్డేట్ అయితే చేయాలి. దానికి సంబంధించిన టోటల్ ఫైల్స్ అయితే అప్డేట్ అయిన తర్వాత మనం ఆ అంటే మనం టూల్ యూజ్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అనుకున్న దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. సో ఈ అప్డేట్ చేయకుండా ఇన్స్టాల్ చేసేస్తే కొన్ని సపోర్ట్ చేయవు, కొన్ని టూల్స్ అయితే సపోర్ట్ చేయవు. దానికోసం మనం ఏపీటీ గెట్ అప్డేట్ అని ఇవ్వగానే సో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే మనకు ఖాళీ లినక్స్లో దానికి సంబంధించిన ప్యాకేజెస్ అయితే మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్యాకేజెస్ కూడా చూడండి, ఖాళీ.డౌన్లోడ్ అనే దాని నుండి వాళ్ళకు సంబంధించిన వెబ్సైట్ నుంచి మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎంత % డౌన్లోడ్ అయింది, దానికి ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అయితే మనకు వస్తుంది అని చెప్పేసి, దాని ప్యాకేజ్ ఫైల్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. సో 1 మినిట్ అయితే దానికి టైం పడుతుందని చెప్పేసి 491 kbps స్పీడ్లో మనకైతే వస్తుందని చెప్పేసి అక్కడ చూపించడం జరిగింది. ఓకే, సో ఇట్లా మనం అప్డేట్ చేసుకున్నప్పుడు మనకు టోటల్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్యాకేజెస్ అప్డేట్ అయ్యి సో కంటెంట్స్ ఏది ఉన్నా కూడా అప్డేట్ అయ్యి తర్వాత మనం ఏదైనా టూల్స్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్కి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సమ్ టైమ్స్ మీరు ప్రతి ఒక్క టూల్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏపీటీ గెట్ అప్డేట్ అయితే చేయండి. అప్గ్రేడ్ అయితే అవసరం లేదు. అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఖాళీ నెక్స్ట్ కొత్త వర్షన్ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా దానికి సంబంధించిన కొత్త ఏదైనా ఫ్యూచర్స్ కానీ అప్డేట్స్ అనేవి ఇచ్చినప్పుడు టోటల్గా మీకు అప్డేట్ అవ్వడానికి అప్గ్రేడ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. సో అప్గ్రేడ్ అయితే మ్యాక్సిమం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అప్డేట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదన్నమాట. మనము ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇంకా ఫైల్స్, ఇంకా కొన్ని కామెంట్స్. మనకు ఇది అప్డేట్ అయితే అయిపోయింది. అయితే మనము మన యొక్క ఇంటర్నెట్ యొక్క ఐపీ అడ్రస్ అయినా, మన యొక్క ఐపీ అడ్రస్ అయినా, పీసీఆర్ ల్యాప్టాప్ మనం యూజ్ చేసే ఐపీ అడ్రస్ అయినా తెలుసుకోవడానికి మనము ఇఫ్ కాన్ఫిగ్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్. సో ఈ కమాండ్ ద్వారా ఏంటంటే మీ యొక్క ఐపీ అడ్రస్ అయితే చూపిస్తుంది ఇక్కడ. ఓకే, మీ సిస్టమ్ యొక్క ఇప్పుడు మీరు వాడుతున్న ఇప్పుడు ఆ లైనెక్స్ యొక్క ఐపీ అడ్రస్ 192.168.137.131. సో దాని యొక్క ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి ఇఫ్ కాన్ఫిగ్ అయితే యూజ్ చేస్తాం. ఇఫ్ కాన్ఫిగ్ IFCONFIG. సో ఇఫ్ కాన్ఫిగ్ అని ఇస్తే మీకు దాని యొక్క ఐపీ అడ్రస్ అయితే వస్తుంది. సో ఈ కమాండ్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంకా ఏదైనా వేరే వర్క్స్ చేసినప్పుడు మీకు ఇది తెలుసుకోవడానికి అయితే ఈ కమాండ్ అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఇవన్నీ కమాండ్స్ ఇచ్చాం కదా. సో ఈ అన్ని కమాండ్స్ యొక్క ఇచ్చిన హిస్టరీ అయితే మనకు లభిస్తుందా అని అంటే వస్తుంది. అది కూడా HISTORY హిస్టరీ అని ఇచ్చేస్తే మనం ఇవరిదాకా యూజ్ చేసిన కమాండ్స్ యొక్క హిస్టరీ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం సూపర్ యూజర్లో ఉన్నాం. సూపర్ యూజర్లో ఉన్న కమాండ్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. సో దీనికన్నా ముందు మనం ఇంతకుముందు నార్మల్ యూజర్లో ఉన్నప్పుడు యూజర్ యొక్క మనం కమాండ్స్ అయితే చూడాలంటే హిస్టరీ అని టైప్ చేయగానే మనం చూసారా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు యూజ్ చేసిన కమాండ్స్ LS అని యూజ్ చేసాము. సో రిమూవ్ డైరెక్టరీ, CD అన్ని కమాండ్స్ యూజ్ చేసాం. దాని యొక్క హిస్టరీ కావాలి అంటే మనం అక్కడ హిస్టరీ అని ఇవ్వగానే మనకి హిస్టరీ అయితే వచ్చేసింది. సో అదేవిధంగా మనము ఈ కమెంట్స్ అయితే తెలుసుకుంటాం. అండ్ వీడియో అయితే చాలా లెంతీ అయితే అయిపోతుంది. సో అయిపోయినా పర్లేదు, మీరు పూర్తిగా నేర్చుకోవాలంటే ఎంత లెంతీ అయినా కూడా చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ కొన్ని తెలుసుకోవాలి. కమాండ్ యొక్క మనం చేసే వర్క్ యొక్క ఇన్ఫర్మేషన్లో కొన్ని తెలుసుకోవాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీకు కర్లీ హైఫన్ ఉంది. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్లీ హైఫన్ అంటే రూట్ యొక్క డైరెక్టరీ అన్నమాట. సో కర్లీ హైఫన్ అండ్ హ్యాష్ ఉండాలి. సో హ్యాష్ ఉన్నప్పుడు మనము సూపర్ రూట్ డైరెక్ట్లో ఉన్నట్టు, లేదంటే స్లాష్ అండ్ హ్యాష్ ఉంటే యూజర్ డైరెక్ట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు లైక్ ఇప్పుడు CD/డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఇప్పుడు ఏంటంటే కర్లీ హైఫన్ స్లాష్ ఉంది. సో కర్లీ హైఫన్ స్లాష్ ఉన్నప్పుడు మనం యొక్క యూజర్ డైరెక్టరీలో ఉన్నాం. ఓకే, అదేవిధంగా ఓన్లీ కర్లీ హైఫన్ ఉన్నట్లయితే మనము దాన్ని ఏమని వచ్చే రూట్ డైరెక్టరీలో ఉన్నదన్నట్టు. సో దీన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ స్లాష్ అంటారు, దీన్ని కర్లీ హైఫన్ అంటారు. సో దీనికి డిఫరెన్స్ వచ్చేసి అదనమాట. సో మీరు అది తెలిసినప్పుడే మీరు లైనెక్స్ కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పేసి నేను
ఈ కర్లీ ఐఫన్ అండ్ స్లాష్ ఉంటే ఏంటిది, కర్లీ ఐఫన్ ఉంటే ఏంటిది అనేది చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట మనం ఖాళీ లినక్స్ యొక్క బేసిక్ కమెంట్స్ అయితే మనం కొన్ని అయితే తెలుసుకున్నాము. సో ఈ కమెంట్స్ ద్వారా అయితే మీరు మీకు కావాల్సిన వర్క్స్ అయితే మీరు చేసుకోవచ్చు. మీకు ఇంతవరకు అయితే మనం నార్మల్గా బేసిక్ కమెంట్స్ కాబట్టి ఇవన్నీ మనము చేసుకోవచ్చు. సో ఈ కమెంట్స్ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. దీనివల్ల కొందరైనా కొంత నాలెడ్జ్ అయితే నేర్చుకున్నాను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట, ఇంకా మనం ముందు ముందు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఇంకా నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఎవరైనా లైనక్స్ అంటే తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాం.